సో ఫైనల్‌గా మరి ఇండియాలో ఇది స్ప్రెడ్ అవ్వకుండా తగ్గించాలి అంటే మరి మనం ఏం చేయాలంటారు? మన ప్రజలందరిలో దీని మీద అవగాహన పెంచడం, హ్మ్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా రైట్. ద్వారానే. తర్వాత వీళ్ళకి వ్యాక్సిన్ లక్కీగా భారతదేశంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మొన్న ఈ మధ్య లాస్ట్ బడ్జెట్ దాంట్లోనే మిసెస్ నిర్మలా సీతారామన్ గారు మన పిల్లలందరికీ ఉచితంగా ఇస్తామని ప్రామిస్ చేశారు. సో లక్కీగా అందుబాటులోకి వచ్చింది. మరి మిగతా స్త్రీలందరూ కూడా ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీద, ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పోస్ట్ కార్టల్ బ్లీడింగు, అలాగే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం, హ్మ్. వీటి మీద ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ను, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించడం. హ్మ్. హ్మ్. చిన్న చిన్న టెస్టుల ద్వారానే దీన్ని ఈజీగా గుర్తించవచ్చు కాబట్టి వారితో పరీక్ష చేయించుకోవడం లేడీ డాక్టర్తో. అవసరమైతే పాప్స్మియర్, బయాప్సీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని నిర్ధారణ చేసుకున్నట్టయితే, అర్లీగా గుర్తించినట్టయితే సింపుల్ సర్జరీ చేసుకోవడం ద్వారా ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి. సర్జికల్ ఆంకాలజిస్టులు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఈ సర్జరీ చేయడం ద్వారా వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయవచ్చు. లేటుగా డయాగ్నోస్ చేసినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రేడియేషన్ చికిత్స, కీమోథెరపీ చికిత్స ద్వారా పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇంకా లేటుగా కనుక్కున్నా కూడా కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ ద్వారా లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించుకోగలుగుతున్నాం.